Hey guys, what's up and welcome back to my YouTube channel. Hope you guys are good and doing it. So we will start a new vlog with the same energy and same intensity. आज क्या है बोले तो हम फुटबॉल मैच जाके आए रात 2 बजे हो रहे अभी। तो ये हमारा भाई नया बंदा है मेरा रूम का बाजू में। तो मैं और मेरा भाई रूम पे खाली अभी 4 दिन हुआ भाई मिल के खुद का भाई जैसा देख रहा और मैच को लेके गया फुटबॉल पे। हम दोनों एक दूसरा टीम पे खेले पहली बार। उसके बाद सेकंड मैच में हम साथ में खेले फिर भी हार गए 2 गोल से। कोई बात नहीं है, हम ट्राई करेंगे फिर से। आज बहुत दिन हो रहा ना स्टार्ट करके, 4 साल के बाद आज ही स्टार्ट करा फुटबॉल खेलने में। भाई हमारा साथ है, रूममेट है, अच्छा खेल सकता है, सब है। ఇప్పుడైతే టైం వచ్చేసరికి ఇక్కడ 12:33 అయితే అవుతుంది గాయస్, అండ్ ఇండియాలో వచ్చేసరికి 2 అవుతుంది. నేనైతే ఇప్పుడు మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్లో నాకు ఒక కాల్ వచ్చింది ఇంటర్వ్యూకి రమ్మని. సో నేనైతే ఆ ఇంటర్వ్యూకి అయితే వెళ్తున్నా ఇప్పుడు. జస్ట్ ఇక్కడే పక్కనే మనం డైలీ వెళ్తాం కదా మాల్లో, అందులో నుంచే. అండ్ అంతే వచ్చేటప్పుడు కొన్ని గ్రాసరీస్ ఇంకా ఏమైనా తీసుకొని కూడా వద్దామని అనుకుంటున్నా. మీల్ అయితే మాట్లాడలేదు గాయస్ నేను ఇంకా, ఎందుకంటే మీల్ కొంచెం చాలా వాడు నిన్న పాపం మా బ్రో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు, అందుకే నేను మీల్ అయితే ఏం మాట్లాడలేదు. సో ఇప్పుడు చూద్దాం, మీల్ మాట్లాడదాం అంటే ఇలా సాయంత్రం మాట్లాడదాం మీల్. 12:40 అవుతుంది, మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్కి అయితే వచ్చేసిన ఇప్పుడు. చూడండి గాయస్, చూడండి ఒక్క పొజిషన్కి ఇంతమంది వచ్చిందనమాట. అంటే ఆల్రెడీ జాబ్ ఒక్కటే వాకిన్ ఇంటర్వ్యూ ఉంది వీళ్ళది. సెరమనీకి దగ్గర 50 మంది వచ్చింది ఇంటర్వ్యూలో. చూద్దాం మనం ఏమవుతుంది అనేది. సో ఇంటర్వ్యూ అయితే అయిపోయింది గైస్. మన రెజ్యూమేనే షార్ట్ లిస్ట్ కాలే, ఇందులో ఓన్లీ ఐస్ క్రీమ్ ఉండదంట. ఇది మనమేమో ఐస్ క్రీమ్ చేయం, మనం ఏమో రెస్టారెంట్లో ఉంటాం ఎప్పుడైనా కానీ, అదేమో ఐస్ క్రీమ్ అంట. ఐస్ క్రీమ్ మనకెందుకు గైస్, మనం ఐస్ క్రీమ్లో ఏం చేయము, అవసరమా మనకని చెప్పి నేను లైట్ తీసుకున్నాను. నేనైతే ఇంకా గ్రాసరీ స్టోర్ చేయడానికి వచ్చేసిన గైస్. డైలీ బయట తినాలంటే మన వల్ల కావట్లే, అన్ని పైసలు మన దగ్గర లేవు కాబట్టి కొన్ని ఐటమ్స్ అయితే కొనుక్కున్నా. ఇక్కడ కొన్ని ఐటమ్స్ కొనుక్కొని పోతున్నా. ఇంకేమైనా డీల్స్ ఉంటే ఇక్కడ డీల్స్ మంచివి చూసి దాన్ని బట్టి తీసుకొని ఇక నేనైతే వెళ్ళిపోతా గాయస్. ఆఫర్లు అయ్యాయి తక్కువ ఉండే అన్నీ కొనుక్కొని వచ్చేసిన గాయస్. యాక్చువల్గా నా బిల్లు 128 అయితే నేను 51 పే చేసుకొని వచ్చేసేసిన. జ్యూసులు 6 ఆఫర్లో ఉంటే కొనుక్కొని వచ్చేసేసిన. అండ్ అంతే పెరుగు, పాలు అవి కూడా తీసుకొని అయితే వచ్చేసిన గాయస్. ఇప్పుడైతే నేను ఇగోండి గాయస్, ఇదొకటి ఇది కొన్ని బ్రెడ్. ఇదే నా రూమ్ గాయస్, చూడండి అంతా ఇదే నా రూమ్, పైన బెడ్. టైం అయితే సాయంత్రం 8 అవుతుంది గాయస్. టైం అయితే సాయంత్రం 7 అవుతుంది. సో ఇక మా వాడికి అయితే సామాన్లు పట్టుకొని వచ్చేసిన. ఇవన్నీ గాయస్ చూడండి, ఎవరైతే వచ్చిండ్రో మళ్ళా సాయంత్రం వచ్చేసిండ్రు. టైం 8:30 అవుతుంది. ఇప్పుడు 8:30కి పోయి వీడు కూరగాయలు కొందామంటాడు. కూరగాయలు కొని వస్తాం, కూరగాయలు కొనుక్కొని మళ్ళా నా రూమ్లోకి పోయి పెరుగు డబ్బా, ఒక స్ప్రైట్ బాటిల్ వీనికి ఇస్తా. స్ప్రైట్ బాటిల్ ఉంది, మధ్యాహ్నం పట్టుకొచ్చిన. ఫ్రెండ్షిప్ ఈజ్ కేరింగ్ ఈజ్ ఫ్రెండ్షిప్. పాపం పొద్దున పోతాడు. కళ్ళు చూడండి ఎంత బ్లాస్ట్ అయిపోయినాయో. నిద్ర పోదాంరా అంటే నన్ను ఎప్పుడో 6 గంటలకు రమ్మన్నాడు. 8:30కి రెడీ అయ్యి వచ్చిండు గాయస్ వీడు బయటికి. నేను 2 గంటలన్నర ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇన్స్టాగ్రామ్ రీల్ స్క్రోల్ చేస్తున్నా గాయస్ నేను దీని వల్ల. మేమైతే వేరే పార్టీషన్ చూడడానికి వచ్చినాం గాయస్. ఇక్కడ పార్టీషన్ చూసుకొని పోతున్నాం. తినాలని అయితే ఇగో ఈ బ్రోనే ఉన్నాడు, చూపించాడు మనకి. లడికి గిడికి అన్న నైట్ అంతే భయ. ఈ బిల్డింగ్ పేరు టైమ్ టు పాస్ అంట గాయస్. దీంట్లో చూసినాం రూము, వాడు ముగ్గురికి 1800 అంటాడు. 1800 చాలా ఎక్కువ. తక్కువేనా? మనిషికి 300. కానీ ముగ్గురం పండుగలేము దాంట్లో. ఇద్దరమే లగేజ్ అంతా. మేమైతే ఇప్పుడు అల్కూస్ మాల్ ఇంకా ఉన్న బెంగాలీ మార్కెట్కి అయితే వచ్చేసినాము.
ఇగో నేను ఇగో సమీర్ గాడు సమీర్ వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్. బ్రో आपका नाम क्या है ब्रो? मेरा नाम ऋषभ ऋषभ है भाई. आपका नाम भाई? मेरा दीपेंद्र. दीपेंद्र. ये हमारा भाई हो गया नेपाल से. ये हमारा भाई हो गया महाराष्ट्र पुणे. ऋषभ कट्टी नेपाली भाई. बहुत तगड़ा है, स्ट्रांग है. और ये देखो सामने हाँ. भूत जा रहा है. देखो भूत जा रहा है सामने. बहुत जा रहा है सामने. भाई मेरा हिंदी जो है आपका से अलग है, ठीक है. थोड़ा उधर इधर होता, एडजस्ट कर लेना, ठीक है. अब जाएंगे अंदर हम. कौन है? पूरा तरकारी मर्द है या औरत है? एक एक दिरम में आता है क्या? एक दिरम 2 दिरम में. हाँ. मर्द है या औरत है? इधर आओ. 1 दिरम 2 दिरम में आता पूरा. हाँ भाई इधर आ जाओ. 1 दिरम 2 दिरम में आ जाता हाँ, पूरा. आ जाता है, पूरा आ जाता है. हाँ मतलब एक एक चीज. हाँ, एक 50 दिरम लेके आया है तो पूरा 50 तरकारी लेके पूरा कट्ठा लेके जाएगा. तरकारी गिरकारी वो ये सब अब हम लेंगे पूरा. हम तीनों फंसे. సో ఇది వచ్చేసరికి రెస్టారెంట్స్ గైస్. మొత్తం అన్ని రెస్టారెంట్స్ ఇవన్నీ అన్నీ మొత్తం చాలా తక్కువ. ఇప్పుడు సిటీలో మనం తినేదానికంటే ఈడ తినడం చాలా తక్కువ. అన్నీ రైసు గీసు ప్రతి ఒక్కటి దోశ జ్యూసు అన్నీ అన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ చెరుకు రసం మిరుకు రసం లెమనేడ్ గిమ్నేడ్ ఇవన్నీ అవకాడో జ్యూసు లెమనేడ్ అన్నీ అన్నీ అక్కడ మోమోస్ అయితే వచ్చేసినాయి. क्या बोल रहे ఫ్రెష్ మోమోస్ వచ్చినాయి. ఇప్పుడు మోమోస్ అయితే అయిపోయినాయి గైస్. మోమోస్ అయిపోయిన దాని తర్వాత ఇప్పుడైతే వేరే దగ్గరికి పోతున్నాం తినడానికి. ఏ ఉన్నాయి ఇక్కడ పకోడీ సమోసా అన్నీ కర్రీ కూడా ఉంది. జిలేబీ కూడా ఉంది ఇక్కడ. एक दिरम है पूरा सच में? कितने दिन मैं आपके पास लब्बर है. वो ये ये कौन सा एरिया है? ये अलकुज है. अलकुज बंगाली मार्केट. बंगाली में. काहे को इतना चीप है पूरा इधर? क्योंकि यहाँ पे सब काम करने वाले लोग हैं. क्या क्या खाएंगे? हाँ. क्या आइडिया नहीं क्यों चीप. అరే ఎందుకు రా చీప్ ఎందుకు రా ఇదంతా? ఎందుకు చీప్ ఇదంతా? ఎందుకంటే ఇక్కడ అంతా పేదోళ్ళు ఉంటారు, అంత లేబర్స్ వాళ్ళు కూలి పని చేసేటోళ్ళు. ఇలా మనం ఇక్కడికి వస్తే 1 వీక్ది కూడా వెజిటేబుల్స్ తీసుకుంటే 1 వీక్ పనికి వస్తుంది. చీప్ అండ్ బెస్ట్. చీప్ అండ్ బెస్ట్. ఒక ఇడ్లీ 5 दिरमలు. चटनी आएगा. हाँ चटनी तीखा डोसा आएगा. Some barbecue guys. अभी एक दिन మొత్తం పాకిస్తానీ వెరైటీస్ అండి. ఇది పాకిస్తానీ వెరైటీ యారా. ఇది అంతా ఫిష్ మార్కెట్. ఇదంతా ఫిష్ మార్కెట్. ఇగో ఇదంతా ఫిష్ మార్కెట్. తక్కువ అంటారా? అడుగురా నువ్వు అడుగు ఎంత అడుగు. ये वाला किलो 6 रुपये का रेंज किया हुआ. किंगफिश नहीं है किंगफिश. अरे टूना ఉందిరా. कितना मोटा है मच्छी है. 8 दिरम कटिंग करके देते अंటారా? తీసుకుంటావా टूना? सुशी खाते? सुशी हाँ. हाँ फिर टूना होना है ना. टूना का ही बनता है. ఇవన్ గైస్ ఇదంతా ప్లే ఏరియా మొత్తం ప్లే ఏరియా. క్యారమ్ బోర్డు ఇక్కడ. క్యారమ్ బోర్డు कौन है इधर पूरा? आप बोलो कौन है पूरा? पाकिस्तानी, नेपाली, इंडिया, बंगाली, भालोबासी. ये भी नेपाली है. हेलो गाइस, प्लीज सब्सक्राइब द चैनल एंड लाइक. আমি তোমাকে ভালোবাসি ভাই. আমি তোমাকে ভালোবাসি. भालोबासी. అదంతా కూరగాయలు. అవన్నీ కూరగాయలు. ఎంత స్నూకర్ ఏరియా ప్లేయింగ్ ఏరియా ఇదంతా ఫ్రూట్ మార్కెట్. ఇదంతా ఫ్రూట్ మార్కెట్. ఫ్రూట్ మార్కెట్ మొత్తం ఫ్రూట్ మార్కెట్. ఇగో ఆడ గ్రోసరీస్ ఉంటాయి. ఇక ముందు కొంచెం ముందు గ్రోసరీస్. ఇవన్నీ గ్రోసరీస్ ఆయిల్ గీల్ అన్నీ. ఇవన్నీ వాచ్లు మొత్తం వాచ్ స్టోర్లు. ఈ వాచ్ స్టోర్లు ఆడ ఏమో బెడ్షీట్లు
ఫోన్ పౌచులు, స్క్రీన్ గార్డులు, మొత్తం అన్నీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్. ఇవన్నీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్. సో గాయస్ మేమైతే వచ్చేసినాము. ఇక మొత్తం అయిపోయింది. బెంగాలీ మార్కెట్లో ఫుల్ తిన్నాము. ఫుల్ తినేసి ఇక పోతున్నాం. ఇక చూడండి మా వాళ్ళు అంతా పోతున్నారు. ఇక అయిపోయింది పని అంతా. తిన్నాము, అయిపోయింది. ఇంత भाई पूरा मिलके भाई हमारे को कितना पूरा मिलके 40 दिरहम हुआ? हाँ 40 दिरहम में पूरा फुल हो गया. पूरा 4 लोग 40 दिरहम में फटाफट फुल पेट भर के खा के आ रहे. हफ्ते में एक बार ऐसा आना जी, वीकेंड पे आना चाहिए बट मंथ में एक बार आया तो सही है. टेस्ट तो अच्छा है बट हाइजीन नहीं है, बिल्कुल भी हाइजीन इधर भाई पूरा काम लोग है भाई. हाइजीन पूरा कामगार लोग है. कैसे है तो भाई थोड़ा तो आपको ट्राई करना है तो 2 महीने में 2 बार आप आ सकते हैं. ऐसा कर सकते हैं. हर हफ्ते आ जाओगे, आपको बीमारी हो जाएगा. बीमार हो जाओगे. कभी ठीक है. ఆయిల్. సో మేమైతే వచ్చేసినాం గైస్ పుల్లుళ్ళు మాల్కి. ఇక్కడ నుండి ఆడికి పక్కనే పోతాం వాక్వేలో. అంటే పేమెంట్ ప్రాసెస్ అయిపోతుంది. 16 dirhams. ఎక్కువసేపు మాట్లాడద్దు. 5 seconds కంటే ఎక్కువ అయితే కాపీ స్ట్రైక్ పడుతుంది. పేమెంట్ అప్రూవ్ అయిపోయింది గైస్. ఓ పాజీ की हाल चाल? दिया तो ये सुनाओ. रिका हाल वाहिगुरु रिकास. मैं पाकिस्तान से मुसलमान. ठीक है भाई. कर दी कलाच. సో గైస్ ఇక్కడైతే డ్రైవింగ్ లైసెన్స్కి మనం అయితే అప్లై చేయడానికి చూస్తున్నాం. డ్రైవింగ్ లైసెన్స్ అప్లై ఇక్కడ ఓన్లీ యాక్చువల్గా అయితే 6500 అంట. నేనైతే 110 కట్టేసిన. 1 yearలో ఎప్పుడైనా మనమైతే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు. అంటే ఆల్రెడీ మన దగ్గర ఇండియా ఉంది కాబట్టి ఓన్లీ మనకి ఇక్కడ 3250 రూపాయలు పడిద్ది. అంటే హాఫ్ రేటు. వాళ్ళ కంపెనీ ఆఫర్లో నడుస్తుందంట. కాకపోతే మనం ఎమిరేట్స్ ఐడి వచ్చినప్పుడే తీసుకోవాలి. అప్పటిలోపు మన దగ్గర ఇక్కడ ఏది ఉన్నా కానీ మనం ఎప్పుడైనా డిస్కంటిన్యూ చేసుకోవచ్చు, లేకపోతే క్యారీ చేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు. మా వాడైతే వెళ్ళిపోతాను గైస్. బాయ్ చెప్పరా. టైం ఆల్రెడీ 11 అయిపోయింది. సో నేను కూడా ఇక రూమ్కి అయితే వెళ్ళిపోతున్నా. సో మా వాడైతే అక్కడ వెనక రూమ్కి అయితే వెళ్ళిపోయిండు. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు గివ్ ఎ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.